నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మన తెలుగు రాజ్యం సినిమా పేజ్ ద్వారా ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించి అనేక విషయాలను, అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి ఎప్పటి నుంచి నలుదిశలా వ్యాపించింది అనేది ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు అక్కడి నుంచి మొదలుకొని నేటి తరం యువ హీరోలు, దర్శకుల వరకు, అంటే ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్స్ అయ్యాయి, అలాగే ఎంతమంది దర్శకులు, ఎంతమంది హీరోలు తెలుగు పరిచయం అయ్యారు, వాళ్ళు సృష్టించిన అద్భుతాలు ఏంటి, ఇలాంటి అనేక విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలో కొంతవరకు ఒక మూస ధోరణి అనేది అలవాటైన తెలుగు ప్రేక్షకులు కొత్త ఒరవడిని సృష్టిస్తే రిసీవ్ చేసుకోలేరేమో అన్న భయంతో దర్శకులు ఒక దగ్గర ఆగిపోయిన పంధాన్ని మనం చూసాం. కానీ సినిమాని కొత్త కోణంలో ఆవిష్కరించి అద్భుతంగా మనం తీయగలిగితే ప్రేక్షకుడు ఎప్పుడు ఆదరిస్తాడు అనేది అనేక సందర్భాల్లో కూడా ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలో గమ్యం సినిమా క్రిష్కి డైరెక్టర్గా మొట్టమొదటి సినిమా. ఆ సినిమా సెన్సేషన్స్ అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక కథను, ఒక చిన్న లైన్ని తీసుకుని ఎంత అద్భుతంగా చూపించవచ్చు, ఆ చిత్రీకరణ అనేది ప్రేక్షకుడికి నచ్చితే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది గమ్యం మనకు ప్రూవ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 20 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది గమ్యం సినిమా వచ్చి. మరి ఈ సినిమా కథ ఎలా పుట్టింది, దీనికి సంబంధించి శర్వానంద్ దగ్గరికి, అల్లరి నరేష్ దగ్గరికి కథ ఎలా వెళ్ళింది, కమల్ని ముఖర్జీని ఏం చెప్పి ఒప్పించారు, ఈ అన్నిటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మీ ద్వారా నాకు ఇష్టమైన సినిమాలు, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అన్నది మీతో పాటు నాతో పాటు మన ప్రేక్షకులు కూడా తెలియజేసినందుకు ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. గమ్యం మై ఫేవరెట్ మూవీ. నిజంగా ఒక అద్భుతం సినిమా. అయితే అసలు క్రిష్ గారికి ఆలోచన ఎలా వచ్చింది, ఈ సినిమా తీస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అని ఆయన బాగా నమ్మిన అంశం ఏంటి అసలు? జాగర్లమూడి రాధాకృష్ణ గారు ఎలియాస్ క్రిష్, సన్ ఆఫ్ జాగర్లమూడి సాయిబాబు గారు. క్రిష్ గారు కంప్యూటర్స్లో ఎంఎస్ చేద్దామని యూఎస్ వెళ్ళి అక్కడ ఆయన రూమ్లో ఉన్నటువంటి మిగతా ముగ్గురు ఫ్రెండ్స్, నలుగురు కలిసి వీళ్ళు రూమ్ షేర్ చేసుకున్నారు. మిగతా ముగ్గురికి ఈయన ఒక క్యాంపస్ అని చెప్పి ఒక కథ చెప్తే, నువ్వు ఇంకెళ్ళిపోయి డైరెక్టర్ అయిపోవచ్చు, అంత బాగా కథ చెప్పావు అని చెప్పారంట. చెప్తే దాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఆయన హైదరాబాద్ వచ్చేసాడు. తిరిగి వచ్చేసాడు. ఆయన హైదరాబాద్ వచ్చేసి సినిమా పిచ్చోడని చెప్పుకోవడం ఇష్టం, సినిమాలని ప్రేమించడం ఇష్టం అని చెప్పుకోవడం ఇష్టం అని చెప్పి వచ్చాడు హైదరాబాద్. వచ్చి ఫస్ట్ కౌన్సిల్ అని చెప్పి ఒక కన్సల్టింగ్ ఏజెన్సీ పెట్టాడు ఫస్ట్ ఆయన. దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి దాని డైరెక్టర్ ఆ కంపెనీకి. వెంటనే ఒక సినిమాకి పనిచేద్దామని, ఇప్పుడు బాగా చదువుకొని యూఎస్ నుంచి వచ్చి సినిమాకి పనిచేద్దాం అనుకుంటున్నాను అనే వాళ్ళకి ఆ సమయంలో ఏంటంటే ప్రొడక్షన్ ఆఫీసుల్లో చాలా వామ్ వెల్కమ్ ఉండేది. ఎందుకంటే అప్పుడే టెక్నాలజీకి సంబంధించి కంప్యూటరైజ్డ్ కావడం, కంప్యూటర్స్ లేకుండా అసలు ఏ విధమైనటువంటి పని ముందుకు సాగినటువంటి కాలంలో బాగా చదువుకున్న వాళ్ళు సినిమా పరిశ్రమలోకి వచ్చేటటువంటి ఒక సంప్రదాయం ప్రారంభమైనటువంటి ఒక దశ. ఆ దశలో ఒకరికొకరు సినిమాకి అసిస్టెంట్గా పనిచేశారు. రసూల్ గారు, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ గారు మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా. ఈయన ఎంతలా కలిసిపోయాడంటే క్రిష్ గారు ఆఫీస్లో బాయ్ లేడు, రాలేదు అంటే ఈయన టీ పెట్టి అందరికి ఇచ్చేసి అంత క్లోజ్ అయిపోయాడు. ఓకే. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు వైజయంతి మూవీస్ నుంచి ఫోన్ వచ్చింది. బాగా చదువుకుని వచ్చాడు, సినిమా అంటే చాలా ప్యాషనెట్గా ఉన్నాడు, స్క్రిప్ట్ చేయగలడని తెలిసిన తర్వాత అఖండ భారత్ బట్ ఇండియా డివైడెడ్ అనే కథ ఆ లైన్ మీద చెయ్యాలి, బాగుంటుందంటే సరే అని ఈయన ఢిల్లీ, పూణే, నాగపూర్, పూణే అంటే ఈయన కోసం వెళ్ళారు. నాథూరామ్ గాడ్సే గారి బ్రదరు గోపాల్ గాడ్సే గారిని కలిసి అక్కడి నుంచి నాగపూర్ నుంచి సాంగ్లీ అంటారు, అక్కడ దాకా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఈయన. ఓకే. ఒక ట్యాక్సీ తీసుకొని, ట్యాక్సీ డ్రైవర్ బుజీదో వాడి పేరు బుజీద్ అనుకుంటా, వాడు ట్యాక్సీ డ్రైవరు. వాడిని పెట్టుకొని ఈయనకు తెలిసిందంతా వాడికి చెబుతూ, అంటే ఎవరో ఒక మనిషి ఉంటే మనకు తెలిసిందో మనం తెలుసుకున్నదో అవతల వ్యక్తికి చెప్పాలనేటటువంటి కుతూహలం ప్రతి మనిషిలో ఉంటుంది. అది హ్యూమన్ సైకాలజీ. ఆ బుజీద్ అనేవాడికి చెబుతూ వీళ్ళు తిరుగుతున్నారు. ఈ సాంగ్లీకి వచ్చిన తర్వాత మినరల్ వాటర్ బాటిల్ కోసం మొత్తం ఊరంతా గాలిస్తే ఎక్కడా దొరకలేదంట. భయంకరమైనటువంటి దాహం అనమాట, ఆపుకోలేకపోతున్నారు. ఆ సమయంలో బోరింగ్ పంపు కనిపించేటప్పటికి బుజీద్ అనేవాడు ట్యాక్సీలో వచ్చి గబగబా వెళ్ళిపోయి బోరింగ్ పంపు కొట్టుకొని నీళ్లు తాగేసి వెళ్ళి మీరు కూడా తాగండి అంటే, క్రిమికి కీటకాలు అవి ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, నేను ఎలా తాగుతాను, తాగను, ఏమవుతుందంటే ఒక బాటిల్ నీళ్లు దొరక్కపోతే జీవించలేని జీవితం ఇది ఒక జీవితం అన్నాడంట వాడు. అనేటప్పటికి ఒక్కసారిగా మబ్బులు విడిపోయినటువంటి భావన. క్రిష్ ఏమైనా ఆలోచిస్తున్నాడు, ఇద్దరం ఒకే కారులో కూర్చొని బయలుదేరాం, వాడు డ్రైవరు, నేను రైటర్ని. వాడు ఏమైనా ఆలోచిస్తున్నాడు, ఎక్కడ ఏదాబా దగ్గర ఆగుదాం, ఏం భోంచేద్దాం,
ఇట్లాంటి ఆలోచనలు వాడివి. నేను ఏ మనిషిని కలుద్దాం, ఏ పుస్తకం చదువుదాం, ఎవరితో మాట్లాడదాం నేను ఆలోచిస్తున్నాను. మన కారు అద్దాల్లో నుంచి వెలుపలికి చూసే జీవితం కాదు, కారు అద్దాలు దించి కూడా చూస్తాం మనం, కానీ కనిపించే జీవితం కాదు, దిగి వెళ్ళాలన్నమాట. వెళితే అక్కడ ఒక జీవితం ఉంటుందని అర్థం చేసుకుని అక్కడి నుంచి షోలాపూర్ వెళ్ళారు. షోలాపూర్ వెళ్ళిపోయి ముజీద్ని వెనక్కి పంపించేసి ఒక చిన్న లాడ్జ్లోకి వెళ్ళి పేపర్లు కొనుక్కొని వెళ్ళి రాస్తూనే కూర్చుంటే ఒక కథ ఒక రూపుకి వచ్చింది. ఆ కథ ఏంటంటే ఈ బీహార్లో, ఢిల్లీలో మొదలై బీహార్కి వచ్చి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ అని అనుకున్నాడు, హిందీలో తీద్దాం ఈ సినిమా అనుకుంటే ఈలోపు స్వప్నదత్ గారు కాల్ చేశారు. చేసి చిన్న సినిమా కథ కావాలి ఉందంటే ఈ కథ చెప్పాడు. ఆమెకి చెప్పిన తర్వాత హైదరాబాద్ వచ్చాడు. సో రాఘవేంద్రరావు గారు పిలిచి యువ సైన్యం అని ఒక టైటిల్తో ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఎన్ఆర్ఐలు ఇండియాకి వచ్చి వాళ్ళు ఇండియా కోసం పరితపించేటటువంటి కథ చెయ్యాలి అంటే కృషి గారు కూర్చుని మళ్ళీ అప్పుడు నాగరాజు గంధం నాటక రచయిత, కథా రచయిత, ఆయనతో కూర్చుని ఫుల్ ప్లెడ్జెడ్గా స్క్రిప్ట్ చేస్తుంటే అది భారీ బడ్జెట్ అయిపోతుంది. సరే ఇది భారీ బడ్జెట్ అవుతుంది, ఇంత బడ్జెట్లో మీరు చేస్తారో చేయరో తెలియదు, కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపేద్దామని చెప్పి మళ్ళీ తను ఏదైతే ఆ కథ ఉందో ఆ కథ మీద మళ్ళీ కూర్చుని మళ్ళీ ఈ కథని మళ్ళీ షేపప్ చేసుకుని మొదట పెట్టుకున్న టైటిల్ సిద్ధార్థ. ఈ కథకి గమ్యం సిద్ధార్థ టైటిల్. ఎందుకంటే సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడు కావడానికి సిద్ధార్థుడు కోటలో నుంచి వెలుపలికి వచ్చిన తర్వాతే సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడు అవుతాడు అనేటటువంటి అర్థం వచ్చేలాగా సిద్ధార్థ అనే టైటిల్ రాసుకొని ఇప్పుడు సీతారామ శాస్త్రి గారిని వెళ్ళి కలిశాడు పాటలు రాయించుకున్నాడు. ఆయన విని ఒక మనిషి గురించి చెప్పడానికి, మనిషిగా నువ్వు చాలా తాపత్రయపడుతున్నావు, కానీ ఇది సినిమాకు పనికిరాది కథ, చాలా కావాలి కథలో, చాలా చెప్పాలి, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాల్సినవి, నువ్వు అవన్నీ స్పృశించిన రోజు ఇది గొప్ప కథ అవుతుంది అని చెప్పాడండి సీతారామ శాస్త్రి గారు. 9 నెలలు మాయమైపోయాడండి. కృషి గారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. 9 నెలల్లో 7 వెర్షన్లు రాశాడు ఆయన. 7వ వెర్షన్ ఆయనకు సంతృప్తినిచ్చింది. 7th వెర్షన్ ఎప్పుడైతే ఆయనకు సంతృప్తినిచ్చిందో ఎవరినీ కలవలేదు, వచ్చి మళ్ళీ సీతారామ శాస్త్రి గారినే కలిశాడు. అప్పుడు చెప్పారంటే సీతారామ శాస్త్రి గారు, ఇది కథ అంటే ఇప్పుడు ఇందులో పాత్రలు ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి, ఇందులో అనుభూతి ఉంది, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు అంటే, సార్ నా దగ్గర డబ్బులు లేవు, ఒక్క పాట రాయండి, నా దగ్గర కొంచెమే డబ్బులు ఉన్నాయండి, అన్ని పాటలు నేనే రాస్తాను, ₹1 కూడా నాకు ఇవ్వద్దు, నీకే డబ్బులు ఖర్చులకి ఏమైనా కావాలంటే నన్ను అడుగు నేను ఇస్తానన్నారట సీతారామ శాస్త్రి. అలా చాలా మంది దర్శకులకి ఆయన పాటలు రాశారు సీతారామ శాస్త్రి గారు. చాలా మంది దర్శకులకి పాటలు రాశారు. రాసి ఆ మొత్తం ఎంతవరకు పాటకే ఫిలింఫేర్ వచ్చింది, నంది అవార్డు కూడా ఆ పాటకే వచ్చింది. అయినా సరే చెయ్యన్న తర్వాత మొదట శర్వానంద్ పాత్ర రామ్ చెయ్యాలి, రామ్ కోసం ప్రయత్నించారు. రామ్ లేడు అనుకున్న తర్వాతే శర్వానంద్ వచ్చాడు ఇందులోకి. గాలిసీను ఫస్ట్ డే నుంచి రాసుకోవడం, గాలిసీను పాత్ర రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి అల్లరి నరేష్ని దృష్టిలో పెట్టుకుని రాశారు ఆ పాత్ర. రాసిన తర్వాత దంపుడు లక్ష్మి పాత్ర మీకు సెకండ్ హాఫ్ వచ్చేటటువంటి రికార్డింగ్ డాన్స్లు, ఆ కల్చర్ అంతా కోటప్పకొండ తిరునాళ్ళల్లో జరిగేటటువంటి కల్చర్ని బేస్ చేసుకొని చేశారు. కమల్ని ముఖర్జీనే హీరోయిన్గా అనుకున్నారు, కమల్ని ముఖర్జీని కోసమే ప్రయత్నించారు. ఆవిడకి కూడా కథా పాత్ర నచ్చి ఆవిడ కూడా ఇందులోకి రావటం జరిగింది. రావు రమేష్ గారి ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, కాబట్టి రావు రమేష్ గారికి ఆ పాత్ర ఇచ్చారు. ఇక్కడ కొంచెం డీవియేట్ అయితే మనం మీకు ఈ సినిమా 2008 ఫిబ్రవరి 29 విడుదలైంది. 2007లో 2006 డిసెంబర్ పెళ్ళైన కొత్తలో విడుదలైపోయింది. అప్పటికి ఆర్య విడుదలైపోయి విజయవంతం అయిపోయి విజయదుందు మ్రోగించి సుకుమార్ గారు మొత్తం వాళ్ళ టీం అంతా వాళ్ళు జగడం చేసుకుంటున్నారు కదా. ఈ జగడం ఆఫీస్కి వెళ్ళి జగడం ఆఫీస్ నుంచి మదన్ని కలుద్దామని నేను రావు రమేష్ గారి డ్రైవింగ్, మేమిద్దరం కలిసి మదన్ ఆఫీస్ రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో ఉంటే ఆఫీస్కి నేనే తీసుకెళ్ళి నేనే మదన్ మేము కూర్చొని మాట్లాడుకుని వచ్చి భోజనానికి బాగా ఆకలేస్తుంది, భోజనానికి రెస్టారెంట్ దగ్గర ఆగాం రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో. టేబుల్ ఖాళీ లేదు, బయట వెయిట్ చేస్తుంటే చాలా టైం ఉంది టేబుల్ ఇవ్వడానికి. అప్పుడు రావు రమేష్ గారు అన్నారు, ఏమన్నారంటే, తమ్ముడు ఇట్లా క్రిష్ అనే యుఎస్ నుంచి వచ్చాడు, వాళ్ళ సినిమాకు అడుగుతున్నారు, స్క్రిప్ట్ కూడా పంపించేశారు, నా డైలాగులు పంపించేశారు, ఒకసారి ఆ డైలాగులు వినిపిస్తాను, కరెక్ట్గా చెప్తున్నాను లేదు చెప్పు అన్నారు. చెప్పమని చెప్పి ఆయన ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే నేను అద్భుతం అన్నయ్య అన్నాను. అన్నయ్య అద్భుతం అన్నయ్య, అసలు ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే ఇలాగలాగా చెప్పట్లేదు, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఈ పాత్ర మీరే, ఈ డైలాగ్స్ మీరే చెప్తే మాత్రం అక్కడి నుంచి మీకు బ్రేక్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. సంవత్సరం తర్వాత 2008 ఫిబ్రవరి 29 ప్రసాద్ మల్టీప్లెక్స్లో సాయంత్రం 7:15 ఒకే ఒక షో అనమాట, మెయిన్ థియేటర్ కాకుండా.
7 గంటల 15 నిమిషాలకి వెళ్ళి ఇంటర్వెల్కే వచ్చేస్తుంది రావు రమేష్ గారి క్యారెక్టర్ శేషు, ఆ పాత్ర పేరు నక్సలైట్ శేషు. ఇంటర్వెల్కే నేను ఫోన్ చేసి చెప్పేశాను రావు రమేష్ గారికి, అదిరిపోయింది మీ క్యారెక్టర్ అంటే, క్లైమాక్స్ చూసి నాకు ఫోన్ చేయి, క్లైమాక్స్లో మంచి డైలాగులు ఉన్నాయంటే, నాకు వినిపించిన డైలాగులు ఇంకా రాలేదు, అదే నేను ఎదురు చూస్తున్నా అంటే క్లైమాక్స్లో ఆ డైలాగ్స్ వస్తాయి. రంపచోడవరం ఫారెస్ట్లో చేశారు ప్రీ క్లైమాక్స్. అది క్లైమాక్స్ వచ్చి రేలంగి రైల్వే స్టేషన్, హైదరాబాదు అమరావతిలో కొంత భాగం షూట్ చేశారు. ఇది మోటార్ సైకిల్ డైరీస్, ఈ సినిమాలన్నింటి ఇన్స్పిరేషన్తో కృషి గారు చేసుకున్నటువంటి అద్భుతమైన కథ. గాలిపటం సిద్ధార్థ కాదు, తర్వాత సిద్ధార్థ వద్దనుకుని గాలిపటం, గమ్యం 2 టైటిల్స్ పరిశీలించి గమ్యం ఫైనల్గా ఓకే చేసినటువంటి టైటిల్. అసలు ప్రసాద్ ల్యాబ్లో నంబర్ ఆఫ్ షోస్ వేశారు, అందరూ బాగుందంటున్నారు, ఎవరు కొనట్ల. అలా సినిమా కథ కూడా అందరికీ చెప్పినా అందరూ బాగుందన్నారు, ఎవరు తీయడానికి ముందుకు రాలా. కృషి గారి నాన్నగారు జాగర్లమూడి సాయిబాబు గారే నిర్మాతగా మరి వాళ్లే తీసి వాళ్లే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చాలా ప్రోత్సహించారు ఆ సమయంలో. అట్లా తెరకెక్కి ఒక అద్భుతంగా ఇవాళకి చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి సినిమా గమ్యం, అందులో సందేహం లేదు. అసలు క్రూర మృగాలు ఇక్కడ కాదు కామ్రేడ్, రావు రమేష్ గారి డైలాగ్. అక్కడ సమాజంలో ఉన్నాయి, జనజీవన స్రవంతిలో క్రూర మృగాలు ఉన్నాయి, ఇక్కడ కాదు మనం పోరాటం చేయాల్సింది, అక్కడికి వెళ్ళి పోరాటం చేయాలి అంటే నువ్వు విప్లవ ద్రోహివి, అందుకే నీ మీద డెత్ వారెంట్ ఇష్యూ అయిందంటే, పోరాడే రోజే ఈ ప్రాణాల మీద ఆశ వదులుకున్నాను కామ్రేడ్. అద్భుతమైన డైలాగ్స్ రావు రమేష్ గారు. అసలు ప్రశ్నించే వాళ్ళం మనం, తల ఎత్తి పోరాడే వాళ్ళం మనం. ఇట్లాంటి డైలాగ్స్ రావు రమేష్ గారి గొంతుకులో వింటుంటే, ఆ నక్సలైట్ నాయకుడి పాత్ర ఎవరు 10-15 మంది ఆర్టిస్టులని అనుకుని చివరికి కృషి గారే ఆ పాత్ర వేసేసి, చేగువార ఇన్స్పిరేషన్ ఆయనకి, చేగువార గెటప్లో కృషి గారే ఆ పాత్ర చేశారు నక్సలైట్ నాయకుడి పాత్ర. ఇన్ని అంటే ఏదైతే మనిషి పుడతాడో ఆ పుట్టుకొని చూస్తాడు శర్వానంద్, మనిషి చావును కూడా చూస్తాడు శర్వానంద్. ఏది గాలిసీను చచ్చిపోయిన తర్వాత కమల్ని ముఖర్జీతో పరిచయం అయినప్పటికున్న శర్వానంద్కి కమల్ని ముఖర్జీతో ట్రావెల్ అవుతూ ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్న శర్వానంద్కి చేంజ్ ఓవర్ అనేది అద్భుతంగా చూపించారు. ఇలా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఎందుకు సార్ రికార్డింగ్ డాన్సులు చేశారు, అంటే వాళ్ళని ఎంత చులకనగా చూస్తారు, వాళ్ళ మీద ఎలా ఉంటుంది అన్నప్పుడు నరేష్ చెప్పే డైలాగ్, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదన్నా, స్టేజ్ పైన అలా చేసినంత మాత్రాన శరీరాలు నమ్ముకునే వాళ్ళు కాదు అన్న ఒక థాట్. అంటే పొట్టుకుటి కోసం చేస్తారు తప్ప. ఎంఎస్ నారాయణ గారిని వాళ్ళు కొడితే ఎందుకు పెద్దబ్బాయి గారు కొడుతున్నారు నన్ను అంటాడు ఎంఎస్ నారాయణ. అవును, ఆయన ఎందుకు కొట్టాలి చెప్పండి పాపం. ఆడేంటి అమ్మాయిలకి మేనేజర్గా వచ్చినంత మాత్రాన ఆడికి ఒక మనసు ఉంటుంది, వాడు ఒక మనిషి, వాడికి కోరికలు ఉంటాయి, వాడికి ఒక ఆవేదన ఉంటుంది, వాడికి కుటుంబం ఉంటుంది. అందరి ముందు పట్టుకొని ఊరికే కొడతాడు. అవును, అది వాడు చాలా బాధపడతాడు. ఎందుకు పెద్దబ్బాయి గారు కొట్టారు నన్ను అంటాడు ఎంఎస్ నారాయణ గారు. ఆ దెబ్బ మనకు తగిలినట్టు ఉంటుంది. అంత భావోద్వేగంతో ఒక్కొక్క సీను ఒక్కొక్క పాత్ర రాశారు, తీశారు, చేశారు. మళ్ళీ ఇప్పటి వరకు కృషి గారు ఆయన జీవితంలో గమ్యం లాంటి సినిమా తీయలేదు, తీస్తారో తీయరో తెలియదు. ఇక్కడ ఎండింగ్ లో మన హేమా గారు చెప్తా, ఈ చిన్న గొడవకి తను మిమ్మల్ని దూరం పెట్టిందని అనుకుంటున్నారా, లేదు ఇంకేదో ఉంది, అర్థం చేసుకోండి, ఆలోచించండి అని చెప్పినప్పుడు, కిటికీ అవతల మీరు అన్నట్టు ట్రావెల్ చేసినప్పుడు కిటికీ మూసినప్పుడు ఒక ప్రపంచం, కిటికీ తెరిచినప్పుడు ఒక ప్రపంచము అన్నట్టు తీసి అది అసలు దాన్ని విడిచిపెట్టి మనమే అక్కడికి వెళితే ఇంకొక ప్రపంచం మనకు సాక్షాత్కరిస్తుంది. ఎందుకంటే గాలి సీను అనే క్యారెక్టర్ ఒక దొంగ, ఆ దొంగకు ఒక మంచి స్నేహం పరిచయం అయినప్పుడు వాడి దారి ఎలా మారింది, చివరికి వాడి కోసము ప్రాణాలు ఇవ్వడం కానీ, ఆ ఎమోషన్ చూపించడం అనేది కానీ, ఒక్కొక్క సీన్ టు సీన్ భలే అద్భుతంగా అనిపిస్తుంది. అల్లరి నరేష్ పాత్ర ఏంటంటే బైక్ కొట్టేసి బైక్ నమ్మేసి జల్సా చేద్దామని కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది, అయిపోయి అతని కోసం ప్రాణాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతాడు గాలిసీను. ఉదాత్తమైన పాత్ర. అదేదో ఎల్వి శ్రీరామ్ గారు డైలాగ్, అటు దొంగే కానీ దొంగనా కొడుకు కాదా డైలాగ్ ఎల్వి శ్రీరామ్ గారు ఇందులోనే. ఒకసారి ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు కృషి గారు ఉన్నారట. యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో అక్కడ ఒక వ్యక్తి ప్రవర్తన చూసి దాన్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మానంద గారి పాత్ర డిజైన్ చేసుకున్నాడు ఆయన. బ్రహ్మానంద గారి గోల గోల ఉంటుంది నిజంగా. మొత్తానికి ఎవరు నిర్మించడానికి ముందుకు రాకపోతే తండ్రే కొడుకు ప్రోత్సహించి నంది అవార్డ్స్ వచ్చినట్టున్నాయి. 4 పురస్కారాలు వచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నూతన దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, అలా మొత్తం అల్లరి నరేష్ గారికి అది ఫిలిం పేరు వచ్చింది. ఇక్కడ నంది పురస్కారం వచ్చింది. ఉత్తమ సహాయ నటుడు అల్లరి నరేష్. అలా నరేష్ గారికి చాలా గుర్తింపు తీసుకొచ్చినటువంటి పాత్ర సినిమా.
అది సంధ్య గారు గమ్యం, చాలా మంది గమ్యాల్ని ఒక గమ్యానికి చేర్చింది అనమాట. నిజంగా అంటే కొత్త ఆవిష్కరణను ఎప్పుడు ప్రేక్షకుడు ఆదరిస్తాడు, మీరు ధైర్యం చేయడం మాత్రం. ఎందుకంటే క్రిష్ అంటే సుకుమార్ గారు ఈ కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది డైరెక్షన్ అవును. డిపార్ట్మెంట్లో. అలాంటి వాళ్ళకు క్రిష్ గారు ఒక కొత్త పంథాని, ఒక కొత్త దారిని చూపించారు. 20 ఏళ్ళు లైవ్ కంప్లీట్ చేయడము అని అంటే అవును. క్రిష్ గారు కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు కావచ్చు. అవును. ఎందుకంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది అని అంటే 29 ఎన్ని- విడుదలై ఆయన అప్పటికి రాయటం start మొదలెట్టి, చేయడం. ప్రారంభించడం మొదలెట్టి 2 సంవత్సరాల కాలం. నిజంగా అంటే ఆ డేట్ ఎంచుకోవడం కూడా ఫిబ్రవరి 29 అనేది గుర్తుండిపోవాలని. ఆ 4 years ఒకసారి నా 29 వస్తుంది కదా. కరెక్ట్ గా డేట్ ఆ ఇయర్ రావడం, వీళ్ళు ఆ ఇయర్ రిలీజ్, ఆ డేట్ రిలీజ్ చేయాలనుకోవడం ఒక అద్భుతమైన విషయం అన్నమాట. మన మధ్య ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లేకపోయినా ఆయన చేసిన సాయము మరొక్కసారి గమ్యం సినిమా ద్వారా గుర్తు చేయడం అనేది గొప్ప విషయము. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.